హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ ఎక్కడికి వచ్చినామంటే ట్యాంక్ బండ్ పైన ఉన్న సమ్మర్ ఉత్సవ మేళ అని ఉంది కదా. సో అక్కడికి వచ్చినాం లోపల ఏముందా అని ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇది ఎక్కడ ఉందంటే ట్యాంక్ బండ్ ఉంది కదా, ట్యాంక్ బండ్ పైన ఆ, మన అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా. అంబేద్కర్ స్టాచ్యూ పక్కకే ఒక ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అంటే ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఆ ఓపెన్ ప్లేస్ లోనే ఇది పెట్టినారు వాళ్ళు. బయట నుంచి అయితే చాలా అట్రాక్టివ్ ఉంది పబ్లిక్ కి అందరికి. సో లోపల పోయి చూద్దాం ఏముంటుందో. ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఉంది. సో మనం టికెట్ తీసేసుకున్నాం ఇప్పుడు. సో లోపలికి పోదాం. సో ఇక్కడ టికెట్ చెకింగ్ అయిపోయింది, లోపలికి పోదాం. లోపలికి పోయినాక సో ఈ విధంగా ఉంది ఎంట్రన్స్ అయితే. చూడండి, మీరు చూసుకోవచ్చు. మంచు కొండలు ఉంటాయి చూడు, ఆ విధంగా మంచు గుహ ఆ విధంగా సెటప్ చేసిరు. సాంగ్స్ కూడా పెట్టినారు. సో కాపీరైట్ వస్తుందని నేనే మ్యూట్ చేసిన. లోపల పోగానే చూడండి ఈ విధంగా ఉంటది వ్యూ. కాశ్మీర్ అని ఉంది చూడు, కాశ్మీర్ అంతా కాకపోయినా ఏదో సెట్ చేసిరు అట్లా. లోపల పోదాం. ఈ లోపల ఎంట్రన్స్ కాగానే మొత్తం ఇట్లా మనకి ఫుల్ కూల్గా ఉంటది, చల్లగా ఉంటది. ఎందుకంటే బయట చూడండి, చూసుకోవచ్చు అందరూ ఆడ కూర్చున్నారు, పండుకున్నారు. ఎండకు తిరిగి తిరిగి వచ్చి ఇట్లా పండుకున్నారు అందరూ. చూడండి, ఏం లేదు, జస్ట్ నేను ఊహించినంత ఏం లేదు. కాకపోతే కూల్ ఉంది అంతే. బయట ఉన్న వేడికి అందరు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తారు. నాకంత పెద్దగా ఏం అనిపించలేదు. సో అదైపోగానే కొంచెం బయటికి రాగానే ఈ విధంగా ఉంది వాటర్ ఫాల్స్. ఇట్లా సెటప్ చేసిరు బాగానే. అంటే ఇంకోటి ఇక్కడ పైన స్నో వస్తుంది కదా, స్నో వచ్చే విధంగా వీళ్ళు సెటప్ చేసిరు. చూడండి, కాశ్మీర్ లాగా ఆడ ఉన్న అంబియన్స్ ఉంటుంది కదా కాశ్మీర్ లో, ఆ విధంగా వీళ్ళు సెటప్ చేసినారు. చూడండి, వాటర్ ఫాల్స్, వాటరు, అండ్ అందులో ఉన్న బోట్స్. అంత పర్ఫెక్ట్ గా సెట్ చేయలే కానీ ఏదో 50% చేసినారు వీళ్ళు. నాకు అంత పెద్దగా నచ్చలేదు. కాకపోతే ఏముంటుందో అని చూద్దాము. మీకు కూడా తెలవాలి కదా లోపల ఏముంటుందో అని. సో చూడండి, ఈ విధంగా వాటర్ ఫాల్స్ అది ఇది సెట్ చేసినారు. చిన్నపిల్లలకైతే బాగుంటుంది ఇది, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు అయితే. అంతే. ఈ బయటికి దారి అని ఉంది కదా, నేనేమనుకున్నా అంటే అయిపోయింది, అప్పుడే అయిపోయింది అని అనిపించింది. కాకపోతే బయటికి పోయి చూసిన, చూడంగానే అక్కడ ఇగో ఈ విధంగా స్టాల్స్ పెట్టిరు. స్టాల్స్ అంటే మనకు ఉంటుంది కదా బయట రోడ్ పైన స్టాల్స్, బట్టలవి, జ్యువెలరీ, బట్టలవి, బొమ్మలు, లేడీస్కి సంబంధించినవి ఐటమ్స్, చెప్పులు, అన్ని బ్యాగ్స్, అన్ని ఈ విధంగా ఉన్నాయి. దీనికి 100 రూపాయలు తీసుకున్నా అని అనిపించింది నాకు. అంతే, ఏం లేదు ఇక అంతే. దీనికి మించింది ఏం లేదు ఇక్కడ. అంత పెద్ద షో ఆఫ్ చేసారు బయటంగా కానీ. ఇది చూడండి, ఇక్కడ బయటికి రాగానే అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది బ్యాక్ సైడ్. నాకు అంత పెద్దగా ఏం నచ్చలే ఫ్రెండ్స్. ఏదో ఏముంటుందా అని పోయినా, కానీ 100 రూపాయలు అయితే మస్తు ఎక్కువ దీనికి. 50 రూపాయలు 50 రూపాయలు పెట్టేదండి వాళ్ళ టికెట్, కానీ 100 రూపాయలు మస్తు ఎక్కువైంది. చూడండి, చూసినారు కదా మీరు. సో అట్లా బ్యాక్ సైడ్ నుంచి ఇంకా ఎగ్జిట్ ఇక అంతే, మళ్ళీ ఫ్రంట్కి వచ్చేస్తాం. చూసినారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.